హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థర్డ్ సంథింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో వీడియో నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి అయితే ఒకసారి అయితే ఫుల్ సాంగ్ తోటి వినండి. అదేవిధంగా వీడియోకి కావాల్సిన బీట్ మార్క్ అండ్ సీక్రెట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి అయితే మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో అప్పుడే నాకు కూడా కొంచెం సపోర్ట్గా అవుతుంది, మీకు కూడా కొంచెం అర్థమవుతుంది. అదేవిధంగా వీడియోని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రతి వీడియో పెట్టే నోటిఫికేషన్ అయితే మీకైతే ముందుగానే అయితే వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే చూడండి, స్టార్టింగ్లో బీట్ మార్క్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడైతే చూడండి, కొన్ని అయితే మీకైతే రెక్టాంగిల్స్ అయితే ఇచ్చాను. సో వాటికైతే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి ఇలాగైతే మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చండి, ప్లస్ డాక్స్ మీడియాలో వెళ్ళండి, ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో ఇక్కడ వరకు చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీది ఏదైతే ఫోటో అయితే ఏదైతే ఉంటుందో దీని ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మోన్ ట్రాన్స్ఫర్ వెళ్ళండి, ఇక్కడ జూమ్ అవుట్ ఆప్షన్ కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఇంతైతే పెట్టేసండి. ఈ ఫోటో మాత్రం మనం కింద రెక్టాంగిల్ అయితే ఏదైతే ఉంటాయో సో అవి అయితే కొంచెం అయితే జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా ఫుల్ స్క్రీన్లో. నేనైతే పర్ఫెక్ట్గా అయితే క్రాప్ చేసి పెట్టాను. సో నేనైతే ఇక్కడ ఏం చేస్తలేను. సో జస్ట్ ఆ ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను అంతే. సో ఇదే విధంగా మీరైతే లాస్ట్ వరకు అయితే ఫోటోస్ అయితే ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేనైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడైతే మనమైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అంతకన్నా ముందైతే మీరు అయితే ఈ ఫోటో ఇలాగైతే కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి. కింద ఎఫెక్ట్లో అయితే మీకు అయితే ఇచ్చాను కదా, అదే విధంగా. సో మీరైతే ఈ విధంగా అయితే జూమ్ అవుట్ అయితే చేసుకొని ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. ఓన్లీ ఈ మన రెక్టాంగిల్స్ అయితే ఏవైతే ఇస్తాను సో అక్కడ ఈ దగ్గర బిట్స్లో అయితే యాడ్ అలా చేసుకోకండి. సింపుల్గా బ్యాక్ వచ్చేయండి, సీక్రెట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఈ సెకండ్ ఎఫెక్ట్ మనం లాస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. లాస్ట్ ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి, బీటన్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్లో ఏదైతే ఫోటో అయితే యాడ్ చేస్తామో సో ఈ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి, జూమ్ ఇన్. నెక్స్ట్ దీన్ని కూడా కొంచెం జూమ్ చేసుకోండి. ఈ విధంగా ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ దీన్ని కూడా సేమ్ ఎఫెక్ట్లో వెళ్ళి 3 రోజులు పేడ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ దీన్ని కూడా జూమ్ అవుట్ అయితే చేసుకొని కొంచెం ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని కూడా జూమ్ అవుట్ అయితే చేసుకోండి, ఎఫెక్ట్ పేడ్ చేసుకోండి. ఎఫెక్ట్ పేడ్ చేసుకున్న తర్వాత జూమ్ అవుట్ అయితే చేసుకున్నా కూడా పర్లేదు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఈ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి, కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఇలాగా ఇదే విధంగా లాస్ట్ వరకు అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. ఈ ఫోటో వరకు ఫోటోని ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నా కూడా కొంచెం జూమ్ అవుట్ అది చేసుకోవాలి. ఇంత చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా. నెక్స్ట్ వచ్చి ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సీక్రెట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి, బీటన్ ఫైల్ అయితే మళ్ళీ ఇంకోసారి అయితే ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫస్ట్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో సో ఇక్కడ దగ్గరలో ఇప్పుడైతే ఈ ఫోటోకి అయితే యాడ్ చేస్తున్నాం, దాని పక్కన ఉన్న ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత దాని పక్కన ఉన్న ఫోటోకి అయితే వేరే ఎఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ స్టార్టింగ్ ఫోటోకి ఈ దగ్గరలో ఉన్న స్టార్టింగ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి, ఫస్ట్ ఎఫెక్ట్ ఈ విధంగా. నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి. ఇలాగే మీరైతే ఈ ఫోటో వరకు అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి, ఫస్ట్ ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ సీక్రెట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. సెకండ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ బీటన్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. బీటన్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ముందుకైతే వచ్చేయండి, మళ్ళీ ఇక్కడైతే ఈ సెకండ్ ఎఫెక్ట్ అయితే ఈ ఫోటోకి అయితే పేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి. ఇలాగే మనమైతే ఈ లాస్ట్ ఫోటో వరకు అయితే సింపుల్గా ఇక్కడ వరకు అయితే పేడ్ చేసుకోవాలి. తర్వాత మీ లోగోస్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా చేసుకోవాలంటే పైన ఎక్స్ట్రాషన్ క్లిక్ చేసుకొని వీడియోలో వెళ్ళండి. మీ మొబైల్ ఎంత సపోర్ట్ ఇస్తుంది అంత రెజల్యూషన్ పెట్టుకోండి. కింద క్వాలిటీ హై పెట్టుకుని ఎక్స్ట్రాషన్ క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు అయితే వీడియో అయితే ఇంతే. సో ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుకు అయితే ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.